ఏం లేదు. మీరు బాధగా అలా మొహం పెట్టకండి. వదినా, మీకు కూడా మంచి జరుగుతుంది. ఏమండోయ్, మీ అక్కగారితో సరదాగా కబుర్లు చెప్తూ ఉండండి. నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను. పోనీ అంత్యాక్షరి ఆడదామా? నేను అమ్మాయి గొంతుతో పాడతాను, నువ్వు అబ్బాయి గొంతులో పాడాలి. వద్దా? అక్షర్ వచ్చాక దొంగ పోలీస్ ఆడదామా? చిన్నప్పుడు ఎప్పుడో ఆడాం, భలే సరదాగా ఉండేది కదా. ఒకసారి పరిగెడుతుంటే నా నిక్కర్ జారిపోయింది, నువ్వు తెగ ఏడిపించావు. తెలుసు నీ బాధ మాటలతో పోయేది కాదని, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయను? ఊరుకుంటుంటే చేతకాని వాళ్ళల్లా జమ కడుతుంది. చూపిస్తా. ఏమండి, ఆపాలక్షరా. మీరు వెళ్తే గొడవ పడతారండి. పడేసి తంతాను కూడా. అందుకే వద్దంటున్నాను. అక్షరా. ఏమండి, ఏం చేయని దానికే చంపాలని చూశారని కోర్టు వరకు వెళ్లారు. అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఆగింది. మళ్ళీ అవసరమా? అందుకని పెళ్లి చూపులు పెట్టినా పెళ్లి చేసేసినా కామ్గా ఉండనా? నేను వెళ్తానండి. ప్లీజ్ అక్షర, అర్థం చేసుకో. మేం వెళ్తామండి. మొండిదక్షరా, వినదు. వదిన్ని చూస్తే వచ్చిన వాళ్ళైనా మేం చెప్పింది విని వెళ్ళిపోతారు కదండి. అది కాదక్షరా. లేదురా, అక్షర చెప్పిందే కరెక్ట్. నువ్వు ఆవేశంలో ఏదో ఒకటి చేసి చిక్కుల్లో పడతావు. మేమే వెళ్తాంరా, ప్లీజ్ అక్క మాట విను. ప్లీజ్ అండి. సరే రండి. మీరెక్కడికి? కారులో ఉంటాను. వద్దు. సరే, రాజేష్కి చెప్తాను. చాలా రాజేష్, ఏదో ఒకటి చెయ్యి. అలాగే మేడం. మేడం నీకేం కాలేదు కదా? లేదక్షర, నొప్పిగా ఏమనిపించట్లేదు కదా? లేదు. మా పెళ్ళయ్యాక నువ్వే ఇద్దుగాలే తీసుకో. తమ్ముడు, అమ్మాయికి మంచి మర్యాద నేర్పి ముత్యంలా పెంచావనుకో. అత్తయ్య అనంది చూడు జయ. అబ్బా, మనసు సంతోషంతో పులకరించిపోయిందనుకో. కాబోతున్నావుగా వదినా. దూరపు బంధుత్వాన్ని పెళ్లితో దగ్గర బంధుత్వం చేసుకుందామని ఏనాడో అనుకున్నాను. కానీ గ్రహాలు అనుకూలించక ఇప్పుడు కుదిరింది. దేనికైనా టైం రావాలి కదా అక్కయ్య. వచ్చిందిగా, ఇంకెవరూ మార్చలేరు తమ్ముడు. తాలే ఉంటాయి. సంతకాలు సంతోషంగా పెట్టలేదు, బాధపడుతూనే పెట్టారు. నా కొడుకు చెప్పాడా? చెప్పకపోయినా తెలుసుకోగలను.
నువ్వు పనికిరానివన్నీ చాలానే తెలుసుకుంటావులే గాని నీ యుక్తులు కుయుక్తులు ఇక్కడ పనిచేయవమ్మా. వచ్చిందానే బయటికి పో. మీరు ఈ పెళ్లి చేయనని చెప్పండి, వెళ్తాం. ఎందుకు చెప్తాను? తెగతెంపులు అయిపోయాయిగా. అలా మాట్లాడకండి అత్తయ్య. ఆయన లేకపోతే నేను బ్రతకలేను. మమ్మల్ని వేరు చేయకండి. హే, నీ ముసల కన్నీరు నా దగ్గర కార్చకు. నీ తల్లి చెప్పగానే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టినప్పుడు ఏమైందమ్మా ఈ ఏడుపు? తెగిపోయింది. మళ్ళీ పెర్ఫార్మెన్స్ వద్దు. వాడిని నాశనం చేసినంత వరకు చాలు. ఇక వాడి జీవితంలోకి తొంగి చూడొద్దు. ఊరుకోను. మీరైనా మా మాట వినండి. ఇద్దరు ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. దయచేసి వెళ్ళిపోండి. అన్నీ తెలుసుకునే వచ్చావమ్మా. మీరిలా వచ్చి నాటకాలు ఆడతారని మా వదిన ముందే చెప్పిందమ్మా. అది కాదండి. ఏం కాదు, పెళ్లి ఆగదు. అన్నయ్య, చెడగొట్టడానికే వచ్చారు. చెడ్డాక పండగ చేసుకుంటారు. అది దీని బుద్ధి. లేదత్తయ్య. ఎవరే నీకు అత్తయ్యా? ఇంకొకసారి అలా పిలిచావనుకో నాలుక మీద ఓత పెడతా. అమ్మా, మనుషుల్ని మార్చేయాలని చూడకు. నమ్మేయడానికి మా తమ్ముడు జయ అంత అమాయకులేం కాదు. నీ పాచిక పారదు. పండే. పిన్ని ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి. అర కూడా ఇవ్వను. అయిపోయింది. నిజంగా మీరు మనుషులే అయితే, మీకే ఉందని చెప్పుకుంటున్న మనసే ఉంటే వాడింకో పెళ్లి చేసుకొని సుఖపడ్డాన్ని ఆనందించండి. పడే. ఇంకోసారి రాకు. నీ చూపు పడినా అరిష్టమే. అతను లేకపోతే వదిన జీవితమే లేదన్నట్టుగా చండాలంగా బతిమలాడటం ఏంటత్తయ్య? తట్టుకోలేకపోతున్నానత్తయ్య. మనల్ని రోషం పౌరుషం లేని వాళ్లలా అక్షర చేసేసింది. మీరిప్పుడు కూడా దాన్నేదో 4 మాటలని వదిలేస్తే ఇలాంటి ప్లాన్లు ఇంకా 100 రప్పిస్తుంది. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకపోతే కష్టం అత్తయ్య. అక్షరకి మీరు చెప్పేది స్ట్రాంగ్ గా ఉండాలి. చెబుతా. వింటా. చూస్తావే, అబద్ధమా? బేబామ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది నిజం కాదా? హీనంగా మాట్లాడింది. నేనే తెరచాటు వ్యవహారాలు నిన్నడ్డం పెట్టుకుని నడిపిస్తున్నానని అవమానించింది. దాని కొడుకు పెళ్లి చెడగొట్టడమే నా ధ్యేయంగా పెట్టుకున్నానని దూషించింది. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడింది. తీయాలనో ఉద్దేశం నాకు లేదు. కలిగిన కలతలు తొలగించాలనే తీసుకెళ్లాను, కలపాలని. నువ్వెవరివే కలపడానికి? నువ్వెవరివి? ఈ ఇంటి కోడలు. మీరే అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు. ఆ రోజు వస్తుంది. ఈ రోజే వెళుతుంది. అబద్ధం చెప్పట్లేదమ్మా, ఇది నిజమే. అది చేసిన దానికి ఇంకొకసారి వాగిందంటే ఇంకొక మాట మాట్లాడడానికి ఉండదు. చేసింది నీ పెళ్ళాం. చెప్పింది నేనని చెప్తున్నా. చెబితే వెళుతుందా?
నేను చెప్పడంలో తప్పు లేనప్పుడు అక్షర వెళ్ళడంలో తప్పే ఉందమ్మా. కరెక్ట్గా చెప్పావురా. వామ్మో, ఈ బావగారు మామూలోడు కాదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తున్నారుగా. తప్పించేసుకుంటుందా కర్మ. నువ్వు ఎంత తెరకాసుగా మాట్లాడినా నేను నమ్మను. ఎటో డైవర్ట్ అయిపోయింది. ఇది తప్పించుకుంది. వదిలేం చేసిందే? తన మీద కక్ష కట్టావు. నేనేం చేశాను? మాట్లాడకు. ఏం చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావు కదా? ఇక కాదు. ప్రతిరోజు నీది కాదు, నాదనే రోజు వస్తుంది. నాదనే రోజు వస్తుంది. రప్పిస్తా. హే, ఇక నుండి నా టైం నడుస్తుంది. అన్నిటికీ, చేసిన అన్నిటికీ వడ్డీతో సహా చక్రవడ్డీ కూడా కలిపి అప్పచెప్తాను. ఏ క్షణంలో అయినా ఆ క్షణం రావచ్చు. రెడీగా ఉండు. నువ్వింక నన్ను ఆపలేవు. ఏదో అన్నారు దినా, నిజంగానే చేస్తారా? పంతంతో అన్న మాటలే. అదే జరిగి తీరాలని పంతమేం పట్టలేదు. ఈ జన్మకు మీకు అన్నయ్యే, అన్నయ్యకి మీరే. ఎవ్వరూ మీ బంధాన్ని విడదీయలేరు. మీరొకటవుతారు. కలకాలం మీరే భార్యాభర్తలుగా కలిసుంటారు. చెప్తున్నాను కదా, మీ అమ్మగారు అన్నారని దాని గురించి ఏం ఆలోచించకండి. అదేం జరగదు. అక్షరా, అవునని ఎప్పుడన్నావులే? అదనకపోయినా ఇక వినను. ఎవరు అడ్డొచ్చినా వదలను. అత్తయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నాదా బుద్ధే కాదు. ఓహో, అయితే నీకా ఉద్దేశమే లేదంటావ్? లేదత్తయ్య గారు. ఈ అత్తేంటి సడన్ గా మాడ్యులేషన్ మార్చింది? అదన్నా ఒక్క మాటకే తగ్గిపోయిందా? దగ్గరుండి నా కూతురి పెళ్లి జరిపించు. అత్తయ్య గారు, ఒప్పించు. నువ్వే పొరందరిని పెళ్లి కొప్పించు. అప్పుడు నమ్ముతా. అది నా వల్ల కాదత్తయ్య గారు. కాదు అంటే నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దు. తక్షణమే వెళ్ళిపో. లేకపోతేనే సంతోషంగా ఉంటామని మీ అమ్మగారు చెప్తున్నారుగా. నువ్వు నమ్ముతున్నావా? నిన్నే అక్షర, నమ్ముతున్నావా? నా నమ్మకం నాతోనే ఉంటుంది. మీరిక్కడున్నారు, నేనెక్కడుంటే ఏంటి?
వస్తాను. రాను. ఆగు, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. తను లేదంటే నేను ఆగను. అది ధర్మం కాదు. ఏదిరా ధర్మం? అధర్మంగా వెళుతోంది నీ భార్య. పురందరి జీవితం ఇలా కావడానికి పునాది వేసిందే నీ భార్య. ఆహా, అంతకుముందు అక్క కాపురాన్ని నువ్వే చెక్కబెట్టేశావమ్మా. అక్షరొచ్చి చెడగొట్టిందా? ఏమండి? రే, వాళ్ళెలాంటి వాళ్ళో తెలిసి మాట్లాడు. అక్షరకు తెలియకుండా జరిగిన దానికి తనకి ముడిపెట్టకమ్మా. నీ వైపు న్యాయం ఉంది, నేను కాదన్నా. అలానే అక్షర అన్యాయం చేసిందంటే నేను ఒప్పుకోను. ఇప్పుడేమంటా? చెప్పు. శృతికి పెళ్లి చేసి పంపించు. ఆ తర్వాత నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తా. నీకప్పుడు ఆలోచించడాలు ఉండవు. నా మాటే నువ్వు వినాలి. మనిద్దరి మాట ఒకటే అవుతుందమ్మా. కాన్ఫిడెంటా? ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదమ్మా. సరే, నా మాట మీదే నేనుంటాను. ముందు శృతి పెళ్లి చేస్తా, తర్వాత పంపిస్తాను. పంపిస్తా. రా అక్షర, ఇది లైవ్. వదినా, పర్లేదు. సరే పద. పదిహేను రోజుల్లో నీ పెళ్ళంట. రెడీగా ఉండు. ఇక ఉండవులే, పెళ్ళైపోతావు. ఏంటిది? ఏ పెళ్లిలో మొదలై ఏ పెళ్లితో ఆగింది? అటు ఇటు తిరిగి అత్త నాకిచ్చిందిగా ట్విస్ట్. నేను ఒప్పుకోను. అన్నీ నేను చూసుకుంటాను కదా, మీరొచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఆపాలి? అక్షర్కి చెప్తా. ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపాలి? మరే శృతి పెళ్ళని బాగా లింక్ పెట్టావు. అసలు అదేగా నాన్న అన్నింటికి కారణం. అన్ని చేసిందాన్ని నమ్ముతూ నమ్మాల్సిన నా భార్యను నమ్మకుండా చెక్ పెట్టి పంపాలని చూస్తే ఊరుకుంటానా? అందుకే దాన్నే ఇరికించాను. ఇక శృతి పెళ్లి పనులు మొదలు పెడుతుంది. మేం మొదలు పెట్టాల్సింది ఉందొదినా. మనకి కన్ఫ్యూజన్ ఉండదు కదా? కరెక్టే డాక్టర్. సరే వస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి అక్షర? అది వదిన మొన్న పడిపోయారు కదండి. ఏదైనా ప్రాబ్లం ఉందంటావమ్మా? లేదు మావి గారు. మరి దేనికి చేశారు అక్షర? జస్ట్ ఒక నార్మల్ టెస్ట్ కి హాస్పిటల్ కి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. భయపడాల్సిన విషయం ఏది లేదని కూడా చెప్పారు. ఇంకేమైనా మెడిసిన్స్ రాయాలేమోనని తెలుసుకోవడానికేనంట, అంతే. ఆహా, మొన్న కూడా యాక్సిడెంట్ అయిందంట, చెప్పకుండా దాచారు. రాజేష్ చెప్పాడు. తను చెప్తాడని మేము చెప్పలేదండి. భయపడతానని చెప్పలేదని మాత్రం చెప్పరు. మీరే చెప్పారుగా. నేనైతే వస్తా. వాడికి ఆగలేడమ్మా, తీసుకెళ్ళండి. సరే మావి గారు, రండి. రండి. అత్త
అత్తయ్య గారు అడిగితే ఇదే చెప్పండి మావయ్య గారు. అంతే కదా. ఆ ఇదే జస్ట్ చెకప్. మ్మ్. రండి. ఇప్పుడే వేసుకున్నాను అత్తయ్య. చెప్పండి. చెప్పాగా అమ్మా, వాడేదో అనుకుంటున్నాడు. నీ పెళ్లి చేసి ఈ బెజవాడ బొజ్జమ్మ చావింకా తగ్గలేదని నా పుత్రుడికే చూపిస్తా. ఏం దిగులు పడకమ్మా, నా మాట కోసం ఉన్నావుగా. చెప్పిన సమయంలోపే నీ పెళ్లి జరిపిస్తాను. నీకిక అన్ని మంచి రోజులే. ఏం మంచి రోజులో ఏంటో కర్మ. ఏం చేయాలి? ఏంటక్షర అలా ఉన్నావు? ఇప్పుడు ఈయన చెప్తే వదిన వింటారు. షాక్ లో వదినకి ఏమైనా అయితే? ఏమైంది అక్షర? అక్షర ఏంటి? ఆ, ఏం లేదు వదిన. ఏమండి, చిన్న పనుంది, మీరు వదిన దగ్గరే ఉండండి. ఇప్పుడే వస్తాను. ఏం పని అక్షర? చెప్తే అవ్వదు, అర్థం చేసుకోండి. వచ్చి చెప్తాను. వదిన లోపలికి వెళ్తుంది, మీరు ఇక్కడే ఉండండి. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. అక్షర ఏంటక్క, చెప్తే పనవుదా? అలా అంటారా? అక్షర చెప్పిందిగా, వింటాను. అక్షర్ నా మెసేజ్ చూసింది, రిప్లై అయిపోయిందేంటి? కాల్ చేద్దాం. అమ్మా, కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకొని ఆపాలని ప్లాన్ చేస్తున్నావా? పిచ్చి వేషాలు వెయ్యకు. ఎవ్వరు వచ్చినా ఆగదు. రెడీ అవుదు గాని పదా. రా రా రా. ఛా, ఫోన్ కలవట్లేదే. ఎలాగైనా నిశ్చితార్థం ఆపాలి. వదినకు అన్యాయం జరగకూడదు, జరగకూడదు. వాళ్ళిద్దరు విడిపోకూడదు. ఆటో, భయపెట్టకు, భయం వేస్తుంది. త్వరగా రా. ఇప్పుడే పంపిస్తున్నాను. రిపోర్ట్స్ వచ్చాయంట, వెళ్ళి తీసుకురా. సరే మేడం. మేడం, యాక్సిడెంట్ కేసు వచ్చింది, అర్జెంట్. సుమాని హ్యాండిల్ చేయమను, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే మేడం. ఇదిగోండి మేడం. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలండి, చాలా అర్జెంట్. బ్లడ్ ఎక్కిస్తే గానీ బతకరు. ఇప్పటికిప్పుడు డోనర్స్ ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు ఎవరూ లేరు, అందుకేగా. నాది ఓ పాజిటివ్ అండి, ఇవ్వచ్చా? మీరు ఇస్తారా? ఇస్తాను. థ్యాంక్ యూ అండి, రండి. గుండె పగిలిపోయేలా ఉంది, నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా ప్రాణం డాక్టర్, ఇలా కనబడుతుంటే ఎలా ఉండగలను? సీరియస్ అని మాత్రం చెప్పకండి డాక్టర్. ఎంత డబ్బైనా పర్లేదు, బ్రతికించండి. ఏం చేస్తారో నాకు తెలీదు, బ్రతికించండి. కొంచెం బయట వెయిట్ చేయండి. వెళ్ళను, నా అక్షరాన్ని వదిలి వెళ్ళను. ఇక్కడే ఉంటా, తనతోనే ఉంటా. చూడు అక్షర, నన్ను చూడు. నువ్విప్పుడు నన్ను చూడకపోతే నా మీదొట్టే. తమ్ముడు, అక్షర, అక్షర, ఏమండి, వదినా, ఏం జరిగింది అక్షర? రోడ్డు దాటుతుంటే సంతోషం కావచ్చు, కానీ ఎలా అక్షర? ఏం చెప్పి ఆపగలం? అక్షర, చెప్పొచ్చో లేదో తెలియట్లేదు, బట్ నిశ్చితార్థం ఆపడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
అవునొదినా, చెప్దాం, వెళ్దామండి. ఆలస్యం చేసే కొద్దీ అవకాశాన్ని కోల్పోతాం. నువ్వు రాలేవు అక్షర. రాగలనండి. గాయాలైనవి శరీరానికే, మనసు దృఢంగా ఉంది, తట్టుకోగలను. వదిన జీవితాన్ని కాపాడమే ముఖ్యం. అక్షర, ఇంకేం మాట్లాడకండి, టైం అవుతుంది. త్వరగా వెళ్ళకపోతే తీరని నష్టమే మిగులుతుంది. వదిన నష్టపోకూడదు. తనకిప్పుడు కలిగిన ఆనందం శాశ్వతం కావాలంటే నిశ్చితార్థం ఆపాలి. ఇంకేం ఆలోచించకండి, పదండి. పిన్ని, నువ్వు నోరెత్తకు తల్లో. తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థురాలివి. నువ్వు నోరెత్తకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో, ఇలా మాట్లాడుకొని ఈ నిశ్చితార్థాన్ని పక్కదారి పట్టించడానికే. ఈ పక్కదారులు, ఆ కట్లు అంతా నాటకమే. యాక్సిడెంట్ లేదు, గీక్సిడెంట్ లేదు. సరే పిన్ని, మీరు నమ్మకపోతే నమ్మకపోయారు. నమ్మను. అసలు ఎందుకు వచ్చారు? చిచ్చి, మొహానికి సిగ్గనేదే లేదా? ప్రయోజనం ఏముందండి? మీరు నాకు లేరు అని తెలిసిపోయిందిగా. అలా మాట్లాడకు పురందరి. ఇష్టం ఉండా చేశాను. అమ్మ వల్ల నీకు అన్యాయం చేయను. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో చేసిన ఒత్తిడి వల్ల విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాల్సి వచ్చింది. మాకు విడిపోవాలి అని లేదని కంప్లైంట్ లెటర్ రాసివు. మిగతాది నేను చూసుకుంటాను. అన్నయ్య. అవునక్షర, పురందరి చేత రాయించి నాకివ్వు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. రాలేదేంటి? పేషెంట్లు ఉండుంటారు. అసలు చెకప్ కి వెళుతున్నామని నాకెందుకు చెప్పలేదు? కోపమా? కోపం ఎందుకుంటుంది? మీరు చెప్పకండి. చెప్పినా నువ్వెక్కడింటావు గాని చుట్టి ఏది? తలనొప్పి ఉందని పడుకుందిలేండి. పెళ్ళనేమో. ఏం కాదు, చేసుకుంటుంది. నాకు అదే కావాలి బుజ్జమ్మ. వాళ్ళ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం, చేస్తాం. నేను చూస్తాను. చూడండి. జాగ్రత్త అక్షర. కాలేదు మావయ్య గారు, రోడ్ క్రాస్ చేస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న దెబ్బలే, తగ్గిపోతుంది. కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే ఉంటుంది. అమ్మా, కళ్ళు రోడ్డు మీద పెట్టుకుని నడవాలంటున్నా. ఈవిడికేదన్నా అయితే ఆ గొప్ప పేరు నాకేగా వచ్చేది. గొప్ప పేరు తెస్తుంది బుజ్జమ్మ. సర్లేండి. ఇంతకీ పురందరికి ఏమన్నారు? నీకే ప్రేమ ఉన్నట్టు చూపించకు. భోజనం పెడతాను రా తల్లి. మీతో మాట్లాడాలి. నాన్నా, కష్టాలు ఎన్ని వచ్చినా విజయం దక్కేది చివరికి మంచికి మావయ్య గారు. నమ్ముతున్నారు కదా, నమ్మకంతోనే ఉండండి. బాధ మాత్రం పడొద్దు. ఇంకా మిమ్మల్ని ఇలా నేను చూడకూడదు. ఇదంతా తాత్కాలికమే. ధైర్యంగా ఉండండి, సరేనా? పదకొండు 50కి ముహూర్తం అక్షర. వాళ్ళు వచ్చేస్తున్నారు.
ఆటో 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 అక్షర చెప్పొచ్చో లేదో తెలియట్లేదు బట్ నిశ్చితార్థం ఆపడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. టెస్ట్ అయిందా డాక్టర్? కన్ఫర్మ్ అయింది అక్షర. బేబీ సేఫ్ గానే ఉంది. ఈ కాకమ్మ కథలు వినడానికి నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకోలేదు. మీ దగ్గర ఈ విడ్డూరం వింటున్నప్పుడు ఎలా నమ్మనమ్మా? నీకెందుకు అక్షర కష్టం? నేను చెప్పానా? కనబడట్లేదు మరి. అదే తగ్గిపోతాయి. తగ్గే వరకన్నా చేయకు. ఏంటండి? నేను చూడలేను. మీరు వెళ్ళండి. వెళ్ళను. నన్ను వంట చేయనివ్వరా? నేను చేస్తా. మీకు రాదు కదండి. పుట్టుకతోనే అన్నీ వచ్చేసాయా? నేనే చేస్తాను మేడం. మీరు జస్ట్ వెళ్ళి కూర్చోండి. సరే సార్. శృతి